హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు మేము వరంగల్ వెళ్తున్నాం అనమాట. మా నానికి 1000 స్తంభాల గుడి ఇంకా రామప్ప టెంపుల్ చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదిరింది. సో ఈ జర్నీలో భాగంగా మేము మొదటిగా వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ ఇక్కడ చూపిస్తాను. మనం ఇప్పుడు అమ్మ టెంపుల్కి వచ్చేసామండి. ప్రెమిసెస్ అయితే చాలా బాగుంది, చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. మేము వచ్చిన ఎంట్రన్స్ కాకుండా ఇంకో మెయిన్ ఎంట్రన్స్ ఉంది. మేము ఈ గుడికి ఫస్ట్ టైం వచ్చామన్నమాట. సో రోడ్ బ్లాక్స్ ఉన్నాయి, రోడ్స్ కూడా చాలా చిన్నగా వర్క్ జరుగుతూ ఉందన్నమాట. అందుకని మేము ఈ వేలో వచ్చాము. బయట టెంపుల్ ఆవరణ అంతా కూడా చాలా నీట్గా ఉందండి. ఎదురుగుండా యాగశాల అవి ఉన్నాయి, చూస్తున్నారు కదా. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ టెంపుల్కి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ అమ్మవారి ఇక్కడ కాకతీయుల కంటే కూడా ముందే ఉందంట. అయితే కాకతీయుల కాలంలో కులదైవంగా భావించి రాజులు బాగా డెవలప్ చేశారంట. కొండలాగా మొత్తం రాయితో ఉన్న ప్రాంతంలో అమ్మవారి గుడి ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేసు. కొంచెం ఇలా ముందుకి నడుచుకుంటూ వెళ్తే కనపడుతుంది కదా, అదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచే మెయిన్గా గుడి లోపలికి వస్తాము. అది గుడి ఎదురుగుండా ఉంది. ఇక్కడ పక్కన మెయిన్ ఎంట్రన్స్లో నుంచి వచ్చేటప్పుడు కుడివైపున శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి, వైట్ కలర్లో, చూస్తున్నారు కదా. ఈ గుడిని తెలంగాణ ఇంద్రకీలాద్రి అంటారంట. తర్వాత ఇక్కడ గుడికి పక్కనే పెద్ద చెరువు ఉందండి. దీనిని అమ్మవారి పేరు మీదుగానే భద్రకాళి చెరువు అంటారంట. దీనిని కాకతీయరాజు గణపతి దేవుడు నిర్మించారంట. చాలా పెద్ద చెరువు ఇది. మనం ఇప్పుడు ఇక దర్శనానికి వెళ్ళిపోదాము. దర్శనానికి వెళ్ళే దారిలో ఇక్కడ ఈ వే చూపిస్తున్నాను కదా, ఆ వేలో నుంచి వెళ్తే అక్కడ ఆదిశంకరాచార్యులు ఇంకా గణపతి గుడులు చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట సైడ్కి. సో ముందు మనం వినాయకుడిని దర్శించుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి. గణపతి విగ్రహం దగ్గర వీడియో తీయలేదండి, అలౌ చేయలేదు అక్కడ. తర్వాత గుడి లోపలికి వెళ్ళడానికి ముందు ఇలా బయట గుమ్మానికి ముందు అనమాట స్టెప్స్తో స్టాండ్ అరేంజ్ చేశారు, వత్తులు అవి వెలిగించడానికి. నేను కూడా ఇక్కడ వెలిగించాను అనమాట. పక్కన వత్తులు అమ్ముతున్నారు, అవి తీసుకుని ఇక్కడ వెలిగించి లోపలికి వెళ్ళిపోయాను. లోపల గుడి చూపిస్తానండి. గుడి లోపల ఆంజనేయుడు, శివుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, ఇలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. భక్తులు అయితే చాలామంది ఉన్నారు. చూస్తున్నారు కదా గుడి ప్రెమిసెస్ ఎంత బాగుందో. గుడి లోపల మండపంలోనే ఇలా నల్లరాతి విగ్రహంతో ఇలా పెద్ద అమ్మవారి విగ్రహం ఉందండి. అక్కడే ఎవరైనా పూజలు అవి చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు. మొదట్లో ఈ గుడిలో అమ్మవారు రౌద్ర రూపిణిగా ఉండేవారంట. తర్వాత కాలంలో శాంతమూర్తి అయ్యారంట. చూసారు కదా, బయట ఉన్న విగ్రహం కూడా నవ్వుతూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నట్టున్నారు. గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం చాలా పెద్దదిగా ఉందండి. అమ్మవారు 8 చేతులతో చూడగానే ఒకలాంటి గగుర్పాటు కలిగించేలా ఉంటుంది. అంత దగ్గరగా నిండైన అమ్మవారి విగ్రహాన్ని చూసి అసలు కళ్ళు ఆర్పలేకపోయాను నేనైతే, అంత అందంగా ఉన్నారు. తర్వాత మెయిన్ డైటీని వీడియో తీయడం అలౌ చేయరు కాబట్టి ఇక్కడ తీయలేదు. అలా మా దర్శనం ముగించేసుకుని బయటకు వచ్చేసామన్నమాట. మెయిన్ టెంపుల్ని బయట నుండి చూపిస్తున్నాను. దర్శనం దగ్గర అమ్మవారి ముందు పూజారి గారు ఇలా అందరికీ బొట్లు పెడుతున్నారండి. ఇక్కడ బయట గోకులం అవి ఉన్నాయి. సో ఆవుల్ని పెట్టి ఉంచారు. పక్కనే ఒక ఆయన గడ్డి అమ్ముతున్నారనమాట. మేము ఒక 20 రూపాయలు ఇచ్చి గడ్డి కొని ఆవులకి పెట్టాము. మొదటిసారి వచ్చాము వరంగల్లో, మేము అసలు మొదటిసారి వచ్చాము. వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా బాగా నచ్చింది. మళ్ళీ తర్వాత కూడా రావాలి అనిపించేలా ఉందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోస్లో 1000 స్తంభాల గుడి ఇంకా రామప్ప టెంపుల్ చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.